106 మంది ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే, ఈసీ నిర్ణయం వెనక్కి, పిటిషన్పై విచారణ జరిపి ఉత్తర్వులు, జూన్ 18న తదుపరి విచారణ. ఏది ఏమైనా కూడా లోక్సభ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణలతో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇటీవల సస్పెండ్ చేయగా ఆ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సస్పెన్షన్ చెల్లెదని, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు కలెక్టర్ మను చౌదరి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఈ నెల 7వ తేదీన సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమయ్యారని, ఇది కోడ్ ఉల్లంఘన అని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. సదరు ఫంక్షన్ హాల్ గేటుకు తాళం వేసి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆందోళన కూడా చేశారు. వెంటనే అక్కడికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారులు చేరుకొని ఆ టైంకు 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అక్కడే ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. వీడియో ఫుటేజీని సైతం ఎలక్షన్ కమిషన్కు స్క్వాడ్ అందజేసింది. ఈ సమావేశం నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈసీ 38 మంది సెర్ఫ్ 68 మంది ఈజీఎస్ ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. మరి కలెక్టర్కు సస్పెన్షన్ అధికారం లేదు అని చెప్పేసి దీనికి కొనసాగింపుగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి. కాగా జిల్లా కలెక్టర్ చర్యలను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా జిల్లా కలెక్టర్కు సస్పెండ్ చేసే అధికారం లేదని న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి వాదించారు. వాదనలు విన్నటువంటి హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జూన్ 18 వరకు తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసి అప్పటి వరకు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికైతే కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి ఇంతకుముందు కలెక్టర్గా పనిచేసింది కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో పోయినందున ఆ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడాలనే ప్రయత్నం చేసిండు. మరి ఇందులో 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు, 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ పుట్ట కొడతారా మీరు? వాళ్ళకి అసలు ఈజీఎస్ ఉద్యోగులకైతే నెల జీతాలు చక్కగా ఉండవు. ఏ రోజు వాళ్ళకు కడుపు నిండా తిన్నది లేదు. సెల్ఫ్ ఉద్యోగులకు ఏనాడు చక్కగా జీతాలు ఉండవు. చిన్న పనులు చేసుకుని ఉద్యోగాలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద 106 మందిని ఒకటేసారి సస్పెండ్ చేసి మీరు అందరూ ఏం చేద్దాం ఉంటారు? మీరు తిట్టలేరా? ఇప్పుడు ఇదే కలెక్టరు ఇంతగానో మాట్లాడుతున్నారు. ఇదే ఎలక్షన్ కమిషను పొద్దుగాల 11 అయిందంటే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ఆ టెంట్ల కింద కూర్చుంటారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, పోలీసులు. చూడండి మీరు ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఆ టెంట్లు ఏవైతే ఉన్నాయో, డబ్బులు కార్లలో వచ్చేటువంటి, బైకుల మీద వచ్చేటువంటి, బస్సులలో వస్తున్నటువంటి డబ్బుల్ని పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు చెకింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులు మొత్తం 11 గంటల నుండి 4 గంటల దాకా బంద్ చేస్తారు. మరి వాళ్ళని సస్పెండ్ చేస్తారా? ఈరోజు నిన్నగాక మొన్న తెలంగాణలో ఉన్నటువంటి చెక్ పోస్టుల మీద మేము ప్రత్యేకంగా కావాలని హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెక్ పోస్టులు అన్నీ చూసుకుంటూ పోతే మిట్ట మధ్యాహ్నం కారు వేసుకొని తిరిగితే ఏ ఒక్క చెక్ పోస్ట్ దగ్గర కూడా కారు ఆపుతలేరు. ఎందుకు ఆపుతలేరు అని అంటే ఎండ కొడుతుంది టెంట్ల కింద ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మరి వాళ్ళ మీద ఎవరు సస్పెండ్ చేయండి ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి అధికారులందరూ. మీకు 24 గంటల పాటు ఏమైనా చిన్న ఉద్యోగులు చిన్న పనులు చేసుకున్న వాళ్ళని సస్పెండ్ చేయడం ఒక పనిగా మారింది. ఇదే సెల్ఫ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినటువంటి దానికి నిరసనగా రేపు పొద్దుగాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేసి ఎన్నికలను బైకాట్ చేసి ఏం చేస్తారు? మీరు చిన్న ఉద్యోగులం కాదు. అసలు వెంకట్రామిరెడ్డికి సంబంధించిన విషయంలో ఈ ఉద్యోగులతోని ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయండి, ఆయనను బర్తరఫ్ చేయండి ఎన్నికల నుండి. అంతే తప్పించి చిన్న ఉద్యోగాలు వేసుకున్న వాళ్ళు ఏందండి? ఇప్పుడు కేసీఆర్ అత్తన్నానంటే 4 ఉద్యోగులు పోతారు. వాళ్ళు డే టైంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వాళ్ళకు పనిచేసేదంటే అది వేరు. సాయంత్రం టైంలో ఏదో ఇంతకుముందు కలెక్టర్గా పనిచేసింది కాబట్టి ఆ కలెక్టర్గా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడతా అని చెప్పేసి పిలిపించిందో కూడా తెలియకుండా ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి చిన్న ఉద్యోగుల మీద మీరు మీ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రంలో దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒక పలానా ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుందనే విషయం కూడా తెలియనటువంటి సోయిలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉందా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఏ ఫంక్షన్ హాల్లో ఏ మీటింగ్ జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటారు, ఏ అభ్యర్థి ఎక్కడ తిరుగుతున్నారని చెప్పేసి చెప్పలేని పరిస్థితిలో ఇంటెలిజెన్స్ ఉందా? తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఏ ఒక్క అభ్యర్థి ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ మీటింగ్లు పెడుతున్నాడు, ఎక్కడ గంటల కొద్ది నిలబడుతున్నాడు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ విషయాలు చూసుకున్నటువంటి వీళ్ళ మీద ఎవరు సస్పెండ్ చేయాలి, వీళ్ళని ఎవడు పట్టించుకోవాలి? మరి ఈరోజు అక్కడికి పోయి అటెండ్ అయిన కారణంగా అసలు బీజేపీ అభ్యర్థి ఈరోజు రఘునందన్ రావు మాట్లాడుతున్న విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మీటింగ్ పెడుతున్న విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సెల్ఫ్ ఉద్యోగులను ఈజీఎస్ ఉద్యోగులు అక్కడ పిలిపించిన తర్వాత అక్కడ వెంకట్రామిరెడ్డి వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వచ్చినప్పుడే ఆయన రాగానే మేము అందరం ఇది ఎలక్షన్ కోడ్కు విరుద్ధం అని చెప్పేసి ఎక్కడో అక్కడ పోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు.
వెళ్ళిపోయినాక ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు, కేవలం 10-15 మంది ఇంకా ఉండగానే వాళ్ళు గేట్లకు తాళాలు వేసారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అది నిజంగానే వీళ్ళు ప్రత్యేకంగా డబ్బుల కోసము వీళ్ళందరినీ ప్యాకేజీ మాట్లాడుకోవడం కోసం పెట్టినటువంటి మీటింగ్ అయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. కానీ ఈరోజు చిన్న ఉద్యోగాలు వేసుకున్న వాళ్ళని మీరు సస్పెండ్ చేయించడం ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. దీని మీద తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి, కోర్టు కూడా ఆలోచించి తీర్పు ఇవ్వాలి. వాళ్ళ పుట్టగొట్టదనే విషయాన్ని అయితే మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు దయచేసి ప్రజలారా మీరు కూడా గమనించండి. చిన్న చిన్న ఉద్యోగాలు వేసుకున్న వాళ్ళని, చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళందరి మీద ఇట్లాంటి ప్రతాపం చూపిస్తూ ఉంటారు. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఏంటిది డబ్బులు మద్యము ఏరులై పారుతూ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి సస్పెన్షన్ ఉండదు. ఇప్పుడు రోడ్ల మీద కూర్చొని చెకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎలక్షన్స్ 15 రోజులు ఉండగా 20 రోజులు ఉండగా ఇప్పటికీ ఇంకా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు మీకు దమ్ము ఉండేది ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఆ అభ్యర్థులు ఎవరు ఉన్నారో ఆ అభ్యర్థుల కార్ల చుట్టూ తిప్పండి, ఊర్లలో తిప్పండి, పోలీసులను దింపి ఎవరు ఇంకో పలానా వ్యక్తి బీజేపీ అభ్యర్థికి దగ్గరోడు, పలానా వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థికి దగ్గరోడు, ఆయన మీద నిఘా పెట్టండి. ఆయన మీద నిఘా పెడితే ఆటోమేటిక్గా దొరుకుతాయి పైసలు ఎక్కడి అనేది. అన్నీ ఏ ఊరు పోవాల్సిన డబ్బుల కట్టలు ఆ ఊరు వెయ్యి, ఏ దొర ఇంట్లో ఉండాల్సిన డబ్బులు ఆ దొర ఇంట్లో, ఏ రెడ్డి ఇంట్లో ఉండాల్సిన డబ్బులు ఆ రెడ్డి ఇంట్లో, ఏ నాయకుని ఇంట్లో ఉండాల్సిన డబ్బులు ఆ నాయకుని ఇంట్లో క్లియర్గా ఎక్కడికెక్కడికి మొత్తం మద్యం కానీ డబ్బులు కానీ సరఫరా అయిపోయినాయి. ఇప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా? ఇది 6 నెలల క్రితమే మనం వార్త కూడా చదివినాం. ఏమని ఎన్నికల కోసం అని చెప్పేసి ఇప్పుడే మద్యం అమ్ముతున్నారు. మద్యం 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మద్యాన్ని ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ బిల్లులు ఇచ్చి ఎక్కడికక్కడ డబ్బులు ఆ మద్యాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నారు అన్ని పార్టీల వాళ్ళు. కరీంనగర్ జిల్లాలో అయితే ఒక పార్టీ, ఇప్పుడు నా కేంద్రంలో నాయకత్వంలో ఉన్న ఒక పార్టీ అభ్యర్థి అయితే ఒక వైన్స్లో రెగ్యులర్గా ఎంత లేదన్నా ఒక 100 కాటన్ల మందు పోయి పలానా దగ్గర స్టోరీ చేసి పెట్టానని చెప్పేసి రోజు స్టోరీ చేసి ఇప్పుడు యువకులు మొత్తాన్ని తాగిద్దాం అని చెప్పేసి తాగించి డ్యాన్సు రోడ్ల మీద ఆయన పాట వేసుకొని డ్యాన్సులు ఇప్పించాలని పని చేపిస్తున్నాడు ఆయన. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. మరి ఆ మద్యం స్టోరీలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ మద్యం ఎక్కడ అమ్ముడుపోయింది, ఎట్లా అమ్ముడుపోయింది, అంత డబ్బులు విలువ చేసినటువంటి మద్యం ఎక్కడ అమ్మి ఎవరు తాగిరు అని చెప్పేసి మీరు లెక్కలు తీసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి టెంట్ వేసుకొని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో టెంట్ వేసుకొని కూర్చొని డబ్బులు పోతే మేము పట్టుకుంటాం అని చెప్పేసి సాధారణ ప్రజలు పెళ్ళిళ్ళ కోసము రైతులు వాళ్ళ డబ్బులో అప్పు తీసుకున్న డబ్బులో లేదంటే ఇంకేదో డబ్బులు ఇట్లాంటి డబ్బు ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా తీసుకుపోతున్నటువంటి ఏదైనా డబ్బులు ఉన్నాయంటే గవిటిని పట్టుకొని సీజ్ చేసి మేము 10 లక్షలు పట్టుకున్నాం, 5 లక్షలు పట్టుకున్నాం, ఒక్కదాని మీద ఎఫ్ఐఆర్ ఉండదు. లాస్ట్కు వీళ్ళందరూ కోర్టుకు ఏది ఉంటే తిరిగి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వండి అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లలో పట్టుకున్న డబ్బులోకి ఇప్పటివరకు లెక్కలేదు. సో దయచేసి ప్రజలారా ఆలోచించండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ అయినా ఎవరైనా కూడా సాధారణ ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్నారు తప్ప అధికారంలో ఉన్నటువంటి పార్టీల గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి సరైన నాయకులకు ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను.